సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఇప్పుడు మీరు పాడే సాంగ్స్ కర్ణాటిక్ కదా, కర్ణాటిక్ సంబంధించి ఎందుకు ఈ జోన్లోకి వెళ్ళారు? ఏమైనా ఉందా స్పెసిఫిక్గా ఏమైనా ఉందా రీజన్? యాక్చువల్లీ మేము ఫస్ట్ నేను కానీ నేను చిన్నప్పుడు అంతా కూడా ఫిల్మ్ మ్యూజిక్కే చేసింది. నేను చెప్పా కదా ఇందాక కాంపిటీషన్స్ అంతా అటెండ్ అయ్యాను. ఎక్కువ వరకు ఫిల్మ్ మ్యూజిక్కే పాడుతూ ఉండేదాన్ని. ఇట్లా మేము వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఎప్పుడైతే జాయిన్ అయ్యామో గురుగారు చాలా వర్క్షాప్స్ అవి కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. థియరీ కర్ణాటిక్ మ్యూజిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటే మనకి ఎట్లా ఉంటుంది, అదొక ట్రాన్స్ఫర్మేషన్ లాగా. సో వన్స్ ఐ and our father entered into the depth of the big ocean, కర్ణాటిక్ మ్యూజిక్ అనే ఓషన్ లోపలికి మునిగినాక ఆ టేస్ట్ నచ్చినాక వి ఫెల్ట్ ఓకే, కర్ణాటిక్ మ్యూజిక్ ఇంత బాగుంటుంది, ఇంత ఆ ఎసెన్స్ కొంచెం తెలుసుకోగానే ఇంకా అందులోనే ఈదాలనిపిస్తుంది. సో అట్లా మేము కర్ణాటిక్ మ్యూజిక్ ని మేము చూస్ చేసుకున్నాం. నార్మల్ వాటికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఏముంటుందా? అలా మ్యూజిక్ అనేది యూనివర్సల్. మనకి అంటే ఒక్కొక్కళ్ళు మ్యూజిక్ ని పర్సీవ్ చేసే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫిలిం సాంగ్ ని మేము కర్ణాటిక్ వేలో మేము పర్సీవ్ చేస్తాం. మేము అంటే దానిలో ఉంటుంది మనకి ఎమోషన్, ఆ ఫీల్, దీంతో పాటు ఆ మ్యూజిక్ ఏమంటారు ఇంట్రికసీతో పాటు కర్ణాటిక్ ఎసెన్స్ అనేది ఉంటుంది. దీన్ని మనం ఎలాబొరేట్ చేస్తాం అనేది మా ఐడియా. సో మ్యూజిక్ ఏదైనా ఒకటే, కానీ ద వే యూ టేక్ ఇట్ విల్ చేంజ్ ద మ్యూజిక్. ఒక సాంగ్ చేసి చూపించండి. కొంతకాలం ఉంది, విన్నారా? కొంతకాలం కాలమాగిపోవాలి మీకు లే అది ఉంది కదా, మాకది గరీస అని వినిపిస్తుంది. అర్థమైందా? కొంతకాలం కాలమాగిపోవాలి. ఇప్పుడు ఈ లే గరీస అని మాకు అలా స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి, అంతకాలం హద్దు మీరకుండాలి, అంతకాలం ఇడు నిర్దపాలి. సరిగమా చేస్తే అభోగి రాగంలోకి లింక్ చేయొచ్చు. అంటే అభోగి అంటే సరిగమద సదమగరిస. సో ఈ రాగంలో అదే ఈ పాటలో స్వరాలు ఏదైతే తను చెప్పిందో అన్ని ఈ రాగంలోకి వస్తాయి. సో ఈ స్వరాలు వినిపిస్తాయి మాకు. సో దీనిలోకి డీటెయిలింగ్ చేయొచ్చు. కొంచెం రాగాలాపన అంటే తను అలా పాడి ఒక అడిషన్స్ లాగా అదొక ఇంప్రూవైజేషన్ లాగా అనిపిస్తుంది. లేదు ఆన్ ది స్పాట్ మనోధర్మ ఆస్పెక్ట్ కూడా అక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా ఈ సాంగ్ అని మీకు అనిపిస్తుందా? లైక్ ఏ సాంగ్ అయినా మీరు ఇలా చేయగలరు? ఏ సాంగ్ అయినా చేయగలం. ఇంకా ఇప్పుడు శ్రీవల్లి ఉంది, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే మపమగ అలా అనిపిస్తుంది. సో ఇందులో ఏమై ఉంటుంది? సరిగా కరేస నిద మగ పద సరిగా మగరి నిద మగరి సరిగ మా పద సానిద మగరి. ఇదేంటి కాంబోజీ రాగం అంటే చాలా దగ్గరగా. ఇప్పుడు ఏదైనా పాట ఒక మాస్ సాంగ్ ని మీరు దీన్ని మార్చగలరా? అది డిఫరెంటా? అన్నీ ఇప్పుడు కార్ హార్న్ అక్కడే స్టార్ట్ అయింది మాకు. బైక్ హార్న్, కార్ హార్న్. సో ఇప్పుడు గురుగారు ఇంకా మా నాన్న మా వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక వర్క్ షాప్ అప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్ లో ఏం చెప్పారంటే, ప్రతి దాంట్లో స్వరం ఉంటుంది,
మీరు కార్ హార్న్ వింటే కార్ హార్న్ లో కూడా స్వరం వినిపిస్తుంది మీకు, సరిగ్గా వినండి అని అంటారు. అంటే మా నాన్న దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఒకరోజు కార్ లో వెళ్తుంటే దీని స్వరం చెప్పవే హార్న్ నేను యాక్చువల్లీ ఏమనుకున్నాను తెలుసా, ఈ రోజు నుంచి నేను వెళ్తున్నప్పుడు ఎవరైనా హార్న్ కొడితే వినాలా, నేను అదే ఆలోచిస్తున్నాను. అవునా అన్ని వినపడతాయా అసలు చూద్దాం, నేను నిజం అదే అనుకుంటున్నా. అయితే మనం టీ టీ అని కొట్టారు హార్న్, అంటే పదా అని చెప్పా. సో అది పదా అని చెప్పి మనం అట్లా ప్రతిదీ, అది సాంగే కాదు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను దాంట్లో కూడా ఒక స్వరం ఉంటుంది. సో ప్రతి దాంట్లో స్వరం, నాదం అన్నీ ఉంటాయి. సో దెర్ ఇస్ సంథింగ్ హిడెన్ ఇన్ విచ్ ఇస్ మ్యూజిక్, మ్యూజికలీ హిడెన్ ఇన్ ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు ఇట్లా ఇట్లా అన్నాను, ఇది ఒక తాళం కూడా, ఇది ఒక రిథమ్ లో వెళ్తుంది. మన హార్ట్ బీట్ కూడా ఒక రిథమ్, ఢక్ ఢక్ ఠక్ 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 అనేది ఒక తక్క తక్కిట తక్క తక్కిటలో వెళ్తుంది. సో అలా ప్రతి దాంట్లో మ్యూజిక్ అనేది ఉంటుంది. అంటే మీరు మ్యూజిక్ లవర్స్ కాబట్టి ఇన్ని మ్యూజిక్స్ వినిపిస్తున్నాయి, మాకు యాంకరింగ్ కాబట్టి మాకు భయం. ఇప్పుడు అవును, యాక్చువల్లీ నేను ఒకటి అడుగుతాను, బాలకృష్ణ గారిని మీరు నార్మల్ బయట కొన్ని సిచ్యువేషన్స్ చూసుంటారు, కొట్టడాలు లేకపోతే ఆ ఫైర్ అవన్నీ చూసారు కదా, మీకు భయమే లేదా? ఫస్ట్ మాకు యాక్చువల్గా మేము అనుకున్నాం ఏంటి అంటే సార్ అంత పెద్ద ఆర్టిస్ట్, అంటే మనం ఏంటి ఇప్పుడు లిరికల్ వీడియోది మాకు ఎప్పుడైతే ఆఫర్ వచ్చిందో, పైగా బాలకృష్ణ సార్తో కూడా షార్ట్స్ తీస్తామని అన్నారు. అంటే ఎట్లాగా అమ్మో ఎట్లా ఉంటుంది అని అనుకున్నాం. అసలు సార్ ఇప్పుడు దాకా చూసింది లేదు, ఎప్పుడు కలిసింది లేదు, ఏం లేదు, అసలు ఇంటరాక్షన్ లేదు. కనీసం బోయపాటి సార్ గానీ బాలకృష్ణ సార్తో గానీ ఎవరితో ఇంటరాక్షన్ లేదు. అంత పెద్ద పెద్ద వాళ్ళని కలవడానికి వెళ్తున్నాము, అసలు మనల్ని బాగా చూసుకుంటారా అనే ఒక డౌట్ తో వెళ్ళాం. ఆ హాస్పిటాలిటీ చూసి అసలు మైండ్ బ్లోయింగ్ అనేది చాలా తక్కువ పదం. అక్కడే ఉండిపోవాలనిపించింది. నిజం నిజం అక్కడే అసలు నేను మా అమ్మతో అన్నాను కూడా, అమ్మ నాకు చాలా నచ్చిందమ్మా, నేను ఇక్కడే ఉండిపోతాను అని కూడా చెప్పాను. ఇదంతా బాగుందమ్మా. అసలు బోయపాటి సార్ అయితే అరే మన ఫ్యామిలీ పర్సన్ రా అన్నట్టు చూసుకుంటారు మమ్మల్ని. ఎలా అంటే ఆఖరికి ఆయనతో కలిసి లంచ్ చేయడం కానీ, ఆయన మమ్మల్ని సెట్ లో చూసుకున్న విధానం కానీ సొంత ఫ్యామిలీ మెంబర్ ని ట్రీట్ చేసినట్టే. నన్ను రాజలక్ష్మి లేదు, రాజా నువ్వు ఇట్రా, శ్రేయా నువ్వు ఇలారా, నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యి. అసలు మనకి మేము సింగర్స్ అక్కడ వెళ్ళి ఆ 2-3 షాట్లు చేయడానికి కూడా అరే ఏంటి ఇంత టీం, మొత్తం మూవీ టీం అంతా ఉన్నప్పుడు చేయగలుగుతామా అనే ఒక డౌట్ లో ఉన్నాం. బట్ వాళ్ళు చూసుకున్న విధానానికి ద వే దే హవ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్, మాకేం బయట వాళ్ళతో ఉన్నట్టు అనిపించలే. అందరు మన ఫ్రెండ్సే, మన వాళ్ళే, ఏముంది ఇందులో అన్నట్టు అనిపించింది. అండ్ బాలకృష్ణ సార్తో ఆబ్వియస్లీ ఒక అంత పెద్ద హీరోతో నించోవడము, ఫోటో దిగడానికే మనకు కొద్దిగా భయంగా ఉంటుంది. బట్ సార్ అయితే ఆయన ఎలా చూసుకుంటారంటే, మేము ఆయన పిల్లల అఫెక్షనేట్, ఆయన చాలా అఫెక్షనేట్, ఆయనతో పాటే ఉంచుకున్నారు మమ్మల్ని. కూర్చోండి అని అంటారు, ఆయన ఎక్కడ కూర్చుంటారో ఆ పక్కనే కూర్చోబెట్టించుకున్నారు. ఆయన మాట్లాడారు, చాలా సేపు మాట్లాడడం, అన్ని కబుర్లు అవి ఇవి చాలా. వి రియలీ ఎంజాయ్డ్ ఆ ట్రిప్ అయితే అసలు చాలా. మీరు పాటలతో పాటు మాటలు కూడా ఇద్దరు ఒకేసారి ఆడుతున్నారు తెలుసా. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.